పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ పార్టీ రెండు మాత్రమే అలయన్స్ ఉన్నాయి ఏపీ విషయానికి వస్తే. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ జత కట్టింది. ఏమైనా మార్పులు ఉంటాయా మీరు చెప్పిన గత ప్రిడిక్షన్స్? అంటే ఆ మూడు పార్టీలు కలుపుకొని చాలా స్ట్రాంగ్ గా జగన్ గారి పైకి ఇప్పుడు దూసుకొస్తూ ఉన్నాయి. అండ్ మళ్ళీ జగన్ గారు విన్ అవుతారని మీరు చెప్పారు అఫ్ కోర్స్, కానీ రియాలిటీ కొంత టఫ్గా ఉంది అని సర్వేలు చెప్తూ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ వీళ్ళ కూటమికే అవకాశం. అవన్నీ నేను చూడగదా, అప్పుడు నేను రివ్యూవర్ని అవుతా, లేకపోతే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ అవుతా, నేను జ్యోతిష్కుని ఎందుకు అవుతా? నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను పోతా. నాకు రిజల్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెప్తా. దానికి కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటా. నేను దానికి కూడా సిద్ధంగానే ఉంటా. బట్ నేను రివ్యూలను చూసి, నేను సర్వేలను చూసి నేను మాట్లాడలేదు. నేను ఒక జాతకాన్ని నమ్ముకున్న, జాతకాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా అంతే. అది రిజల్ట్ అనేది నేను చెప్పిన జాతకమే బేస్ తప్ప ఈ వచ్చే సర్వేలు కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అనవసరం. జాతకాలే బేస్. సో మర్చిపోరని చెప్పొచ్చు కదా బాబు గారు, అలాగే బాలయ్య గారు, లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోజా గారిది టఫ్ ఉంటుంది, ఓకే, అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటుంది, మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటుంది. సో మూడు వైసీపీ వాళ్ళకు ఎగనెస్ట్గా చెప్పిన ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు చాలుగా ఈ మూడే, మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు. ఆ మూడు ఆనందంగా కూడా ఎంజాయ్ చేస్తాను. అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాట్ కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ మూడైతే కన్ఫర్మ్, ఈ మూడు టగ్ ఆఫర్ ఉంటాయి. ఆ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే నేను టగ్ ఆఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే, నేను టైట్ అని చెప్తున్నా. నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 79 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో. 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి. మిగిలిన ఇంకో పార్టీకి ఉంటాయి. ఓకే, రైట్. వన్ మోర్ క్వశ్చన్. నెల్లూరుకి సంబంధించి చాలా మంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిల్చున్నారు ఎంపీ క్యాండిడేట్గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు. డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటా కదా. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నా, అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, 2 జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. విజయసాయి రెడ్డికి ఎడ్జ్ ఉంటుంది. మీ ఫంక్షన్కి వస్తే నీకు గుర్తుందో లేదో, నేను కవిత గారు వస్తే నేను పక్కన పడ్డా. అవును, నేను దగ్గరికి పోలే. తనే పిలిచింది నన్ను, 2 సార్లు పిలిచింది. ఒకసారి పిలిస్తే మొహమాటానికి పోలే, సెకండ్ టైం నన్ను పిలిచి అయ్యగారు మొత్తం సంచలనం మీరే నమోదు చేస్తున్నారు కదా అని తనే పిలిచి ఒక ఫోటో దిగుతాను, ఫోటో దిగారు. మరి ఆమె జైలుకు పోతుంది అని 1,00,000 సార్లు చెప్పిన. పాపం ఆమె ఫీల్ అయ్యారా అంటే తీసుకునే విధానం, నేను అనేది ఏంటంటే ఈయన జాతకం చెప్తున్నాడు, తీసుకునే విధానం చాలా వరకు పాజిటివ్ ఉంటుంది. చాలామంది పాజిటివ్, కొంతమంది సంకుచిత మనస్తత్వాలు కువారకం విధవాలు ఉండొచ్చు, కానీ అందరూ అట్లా తీసుకోరు. నేను అనేది ఏంటంటే మన ప్రొఫెషన్ మనం చేస్తున్నాము, మన మీద మనకు నమ్మకం ఉంది. సో గో హెడ్. వీళ్ళు ఎన్ని రోజులు మా అంటే జూన్ 4వ తేదీ, జూన్ 4 అయినాక దుకాణాలు బంద్ అవుతాయి. మళ్ళీ నార్మల్ అయిపోతుంది లైఫ్. మళ్ళీ 4 ఏళ్ళు మళ్ళీ నార్మల్. మళ్ళీ అదే సంవత్సరం మళ్ళీ 29 ఎలక్షన్లకు మళ్ళీ గిదే లొలి సురువు అవుతాయి. సో మనకు అలవాటే కదా, వానాకాలం వాన వచ్చినట్టే ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లో వీళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. సో వీళ్ళ లైట్ తీసుకోవాలి. బట్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఆ పార్టీలో పర్సన్స్ గెలుస్తారని కూడా కొంత చెప్తే వాళ్ళు సంతోషపడతారేమో. అలాంటి ప్రయత్నం ఏమైనా వాళ్ళ కోసం చేయాలేమో. అవసరం లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఈ సందర్భం అసలు ఇది మనం జనరల్ ప్రిడిక్షన్ కదా, మనం ఎలక్షన్ అయినాక తీసుకుందాం. ఖచ్చితంగా సంచలనాత్మకమైన ఇంటర్వ్యూ ఇస్తాను నీకు. బట్ మీరు ఆన్ రికార్డ్ చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో, ఎలక్షన్ అయినాక జగన్ గారు గెలుస్తారు అండ్ గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పి. బట్ ఇందాక మీరు అన్నారు మేలో మళ్ళీ జాతకం మారుతుంది అని చెప్పి. మిథున రాశిది జగన్మోహన్ రెడ్డిది చాలా మంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ. నేను అన్న విషయం ఏంటంటే మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. గెలుస్తాడు తర్వాత ఎలక్షన్, నేను రిజల్ట్ తర్వాత మాట్లాడుతున్నా. సో గురువు ఏంలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఏమేమి సమస్యలు ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని సమస్యలు ఇస్తుంది. సో గురు గ్రహం ఏమేమి ఇస్తుంది, మళ్ళీ పోలీస్ కేసులు అంటారా, కోర్టు కేసులు అంటారా, మళ్ళీ సిబిఐ కేసులు తిరగదొడతారా, మళ్ళీ ఏం చేయాలి అప్పుడు మాట్లాడుకుందాం. మళ్ళీ మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. సరే, కానీ జగన్ గారు గెలుస్తారా, ఓకే, చంద్రబాబు గారు గెలుస్తారా? అందరికి మరొకసారి అది కాదు, వేణుస్వామి గారు క్యూబ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు.
జగన్ గారు గెలుస్తానన్నారు, ఎన్ని సీట్లు వస్తాయి? ఈ ఉగాది నాడు కూడా మళ్ళీ పండగ నాడు ఫైనల్ గా ఉగాది కాదు, ఉగాది పంచాంగం వింటారు, పంచాంగంలో ప్రకృతి వైపరీత్యాలు వింటారు, సినిమాలు వింటారు, రాజకీయాల దగ్గరకు వచ్చినప్పుడు మరి ఎవరు గెలుస్తారు? మనం ఆల్రెడీ ఒక ఫిగర్ అనుకున్నాం కదా, 95 నుండి 125 మధ్యలో ఎంత ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 124 ఉండొచ్చు. బట్ నా ఫిగర్ అయితే మినిమం 95, మాక్సిమం 125. అది మీరు ఇంత కాలంగా ఈ జ్యోతిష్యము, ఈ ప్రిడిక్షన్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు. ఎంతోమంది మీతో మీరు చెప్తే కామాఖ్యకి వెళ్ళిన వాళ్ళు స్టార్లు, సూపర్ స్టార్లు అయ్యారు, దాదాపు కోట్ల రూపాయలకు అధిపతులు అయ్యారు. వచ్చినప్పుడు వాళ్ళు వస్తూ ఉన్నారు, చూయించుకుంటున్నారు, వెళ్తూ ఉన్నారు. పలానా వాళ్ళు నా ద్వారా ఇలా సక్సెస్ అయ్యారు అని చెప్పి మీరు గొప్పగా చెప్పుకున్నా దాన్ని ఎందుకు కన్సిడరేట్ చేయట్లేదు? అంటే లైక్ కన్సిడరేషన్స్ అనేవి చాలా తీసి పాడేసినట్టుగా, లేదు మేము అక్కడికి వెళ్ళి ఏంటి, మేము ఆల్రెడీ ఉన్నాం. లైక్ అంతకుముందు ఆ అమ్మాయి డ్రగ్స్ ఇష్యూలో పబ్లో పట్టుబడింది, కుషిత అనే అమ్మాయి. నేను ఇది మీకు సడన్గా అడుగుతున్నా, గుర్తొచ్చి అడుగుతున్నా. ఇన్ని చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు చెప్పుకోవడానికి అంత నామూషిగా ఫీల్ అవటం? లేదంటే లేదు ఆయన దగ్గరికి వెళ్తే జరగలేదు మాట్లాడదామా మన, అంటే మంచి సందర్భం నీకు మాట్లాడే రైట్స్ ఉన్నాయి. కుషిత కల్లప్పు అమ్మాయి పేరు, పుడ్డింగ్ పబ్లో దొరికింది. పుడ్డింగ్ పబ్లో దొరికినప్పుడు ఆ అమ్మాయి ఎందుకు పోయినావు నువ్వు అని ఎన్టీవీ విలేకరు అడిగితే నేను బజ్జీలు తింటానికి పోయినా అని చెప్పింది అమ్మాయి. ఈ ఇన్సిడెంట్ అయినాక నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి బాగా డిప్రెషన్లో ఉంది, నా దగ్గరకు వచ్చింది. అమ్మాయి జాతకం చూసి నీ సినిమా ఇండస్ట్రీకి నీ అంత పెద్ద ఫెచ్చింగ్ అయిన జాతకం కాదు అని చెప్పిన. యాక్చువల్గా అమ్మాయికి ఉన్న కోపం అది నా మీద. అంటే పెద్ద తోపు హీరోయిన్ అయ్యే జాతకం కాదు నీది, నువ్వు కష్టపడాల్సి వస్తుంది, అంత గొప్ప జాతకం కాదు సినిమా ఇండస్ట్రీకి అని చెప్పిన జాతకం. చెప్పిన తర్వాత అమ్మాయి డిప్రెషన్లో ఉంటే అప్పుడు నేను మాట్లాడింది ఏంటి అంటే, అమ్మ కలియుగంలో సెలబ్రిటీ రావడం చాలా ఈజీ స్టేటస్, నిలుపుకోవడం చాలా కష్టము. కానీ నీకు ఇవాళ భగవంతుడు నెగిటివ్ ద్వారా ఒక స్టేటస్ కల్పించిండు. బజ్జీలు అనేటువంటి అంశాన్ని తీసుకొని నువ్వు స్టేటస్, నీకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. దీన్ని ఎలా ముందుకు తీసుకుపోతావో నీ మీద ఆధారపడి ఉంటుంది. సమాజాన్ని నువ్వేమీ పట్టించుకోవాల్సిన పని లేదు, నువ్వు అగ్రెసివ్గా వెళ్ళిపో నీ లైఫ్లో నువ్వు అని ఆ అమ్మాయికి నేను కౌన్సిలింగ్ ఇచ్చిన. ఇదే మాట నేను నీతో ఇంటర్వ్యూలో చెప్పి దీనికి ఎక్స్టెన్షన్ మాట్లాడడం ఏంటంటే, నెగిటివ్ పబ్లిసిటీ నుండి పాజిటివ్గా మనం ఎట్లా వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను నీతో 10 నిమిషాలు మాట్లాడినా. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత నీతో నేను మాట్లాడిన విషయాన్ని ఒక వేరే వ్యక్తిగత జర్నలిస్టు తన వ్యక్తిగతాన్ని మనసులో పెట్టుకొని ఆ అమ్మాయిని అడిగింది ఏమని, నేను మాట్లాడింది ఏంటి అంటే ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి నీకు తిరుగులేదు, ధైర్యంగా ఉండు అని చెప్తే, ఆ అమ్మాయిని అతను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, వేణుస్వామి వల్ల మీరు ఫేమస్ అయినారంట, వేణుస్వామి బయట చెప్పుకుంటున్నాడు అని. విన్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి రష్మిక కాదు, నయనతార కాదు, పూజా హెగ్డే కాదు, తను ఆఫ్టర్ ఆల్ ఒక నార్మల్ ఆర్టిస్టు. ఒకవేళ వేణుస్వామి గొప్పలు చెప్పుకోవాలి, డప్పు కొట్టుకోవాలి అంటే పూజా హెగ్డే గురించో నయనతార గురించో చెప్పుకుంటాడు కానీ రష్మిక గురించో చెప్పుకుంటాడు కానీ ఆ అమ్మాయి గురించి ఎందుకు చెప్పుకుంటాడు? ఈ అమ్మాయి వల్ల నా వల్ల తోపైందని చెప్పుకుంటా, ఆ అమ్మాయి ఏం సాధించిందని తోపైందని చెప్పుకుంటా. వాస్తవంగా నేను చెప్పిన దాన్ని విలేకరులు వక్రించి ఆ అమ్మాయిని అడిగిన ప్రశ్నల వల్ల ఆ అమ్మాయి తొందరపాటుతనం వల్ల నా గురించి నెగిటివ్ కామెంట్లు చేసింది. ఆయన ఎందుకు చెప్పారో నాకు తెలియదండి. నేను తర్వాత వెళ్ళి కలిసిన, ఆయన వల్ల నేనేం బెనిఫిట్ పొందినా, ఆయన వల్ల నాకేం గొప్పగా అయింది అని నేను అసలు చెప్పలేదే. నేను నా వల్ల గొప్ప సాధించినవని, నా వల్ల నువ్వు తోపైనవని నేను చెప్పుకోలేదే. అయినా నువ్వు తోపు అయ్యిందేముంది అక్కడ, నువ్వు అయితే నేను చెప్పుకుంటా ఏమన్నా. నువ్వు పబ్లో దొరికినవని, లేకుంటే వాళ్ళ చెల్లెనో అక్కనో ఇంకో పబ్లో దొరికింది రాడిసన్ బ్లూలో, ఇది గొప్పతనం కాదు కదా, ఇవి కాదు కదా అచీవ్మెంట్ లైఫ్లో. సో నేను అనేది అదే, అంటే జనాలు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో నాకు తెలియదు. నిజంగానే ప్రభాస్ గారి ఆవిడ పెద్దమ్మ వచ్చారా మీ దగ్గరికి ఎప్పుడైనా? ప్రభాస్ గారి పెద్దమ్మ ప్రభాస్ గారికి సంబంధం లేదు. చాలామందికి ఇక్కడ రిలేషన్లు అంటారు, వ్యక్తిగతమైన అంశాల జోలికి నేను వెళ్ళడం లేదు. సో ప్రభాస్ గారి పెద్దమ్మకు ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఎవరు తినడం నాకు అనవసరం. నాకు సంబంధించి ప్రభాస్ గారి అమ్మ వారికే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, ఇతర వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇయ్యను. ప్రభాస్ జాతకం నాకు వేరే ఆస్పెక్ట్స్లో వేరే వాళ్ళ ద్వారా నా దగ్గరికి వచ్చింది, నేను చూసిన. వాళ్ళు ఎవరో నేను చెప్పను. కానీ ఈ ప్రభాస్ గారి జాతకానికి కృష్ణంరాజు గారి భార్యకు సంబంధం లేదు. కానీ కృష్ణంరాజు గారు గవర్నర్గిరికి వస్తుందా రాదా, కృష్ణంరాజు గారి జాతకం కోసం అయితే కృష్ణంరాజు గారి వైఫ్ శ్యామలాదేవి నన్ను సంప్రదించడం జరిగింది. కానీ ఆవిడ వేణుస్వామి ఇలా మాట్లాడడం తప్పు అంటే నేను కూడా యాక్సెప్ట్ చేసేవాడిని. కానీ వేణుస్వామి ఎవరో అనడం నాకు బాధేసింది. సో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అంటే, చాలామంది నా దగ్గరికి వచ్చి రాలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి కష్టాలు పడతారు. సో నేను ఇంకొకటి అందరి గురించి నేను చెప్పను వీళ్ళు నా దగ్గరకు వచ్చారని. కొంతమంది నన్ను అడిగితే మాత్రమే నేను చెప్తాను. అదే మేబీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో, దానివల్ల నాకున్న క్లయింటేల్ కూడా తగ్గుతుంది. అంటే క్లయింటేల్ తగ్గుతుంది. బట్ నేననేది ఏంటంటే, నేను సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి పూజలు చేయించుకున్నావు, మరి నాకు లాభం ఏంది?
నేను సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. బట్ అది వాళ్ళ ప్రైవసీ. కాదమ్మా, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు ఒక హీరోయిన్ పంపించినావు, నా దగ్గరకు ఒక హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ వచ్చి నాతో పూజలు చేయించుకుంది. నేను హీరోయిన్ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. డబ్బులు తీసుకుంటే నువ్వు అన్నట్టు ఆమె వచ్చింది, నాకు ఛార్జ్ ఇచ్చింది, ఎంత నా పేమెంట్ నాకు ఇచ్చింది, వెళ్ళిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆవిడ ఫోటోలు వీడియోలు నేను ఎక్కడ పెట్టాను. మరి నాకు వచ్చిన లాభం ఏముంది నేను హీరోయిన్కి ఫ్రీగా పూజలు చేయడం వల్ల? నాకు ఆన్సర్ చెప్పు. నేను చాలా మంది సెలబ్రిటీస్కి ఫ్రీ పూజలు చేస్తా. ఓకే, ఎందుకు అంటే బెట్ కట్టి చేస్తా, ప్రూవ్ చేసుకోవడం కోసం. ఎస్. మరి మీకు నష్టం కదా. నాకు నష్టమైనా కానీ నాకు పిఆర్ పెరుగుతున్న ఉద్దేశంతోనే కదా నేను చేసుకునేది. మరి వాళ్ళకి ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు వేణుస్వామి మనకు పూజ చేయించిండు డబ్బులు లేకుండా, నిజంగానే కదా వేణుస్వామి కష్టపడ్డాడు కదా అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా. మమ్మల్ని ప్రచారానికి కానీ కొంతమంది అడిగి మరీ ప్రచారం చేయించుకుంటారు. కొంతమంది ఏమో పెట్టండి, ఇది వీడియో పెట్టండి అంటారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అసలు నేను పెట్టిన ఏ హీరోయిన్ ఏ హీరో కూడా నాకు సంబంధం లేదు. నేను నా దగ్గరికి ఎవరు రాలే ఇంతవరకు. ఓకే, నాకు వేరే క్లయింట్ బేస్ ఉంది, నాకు ఎందుకు నేను వాళ్ళ గురించి మాట్లాడతా. రెండోది బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకు ఏముందమ్మా, అవసరం లేదు. రైట్. 2023లో సోషల్ మీడియా సూపర్ స్టార్ ఎవరు అంటే అది వేణుస్వామి గారే కావచ్చు. యాక్సెప్ట్ చేయగలరు. అండ్ అఫ్ కోర్స్ మీతో పాటు నన్ను కూడా ట్రోలింగ్లో పెట్టేసి నన్ను కూడా భయంకరంగా ట్రోల్ చేస్తూ నా ఫొటోస్ మీద నా గురించి వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తూ లిటరల్లీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఒక కైండ్, ఇన్స్టా అండ్ ఇప్పుడు ట్విట్టర్కి వచ్చేసింది. ఏకంగా ఒక పార్టీకి సంబంధించిన హైకమాండే నా నెంబర్లను కూడా రిమూవ్ చేయించేసి, నా నెంబర్లను బ్లాక్ చేయించేసి, మీతో ఇంటర్వ్యూ చేసినందుకు నన్ను కూడా పర్సనల్ టార్గెట్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఎలా చూడాలంటారు ఈ ట్రోలింగ్ని? ఎలా తట్టుకుంటున్నారు మీరు? మేము ఎలా తట్టుకోవాలి? నేను ఒకటే మాట్లాడతా. ఒక వ్యక్తిని అభివృద్ధి ఆపేటువంటి శక్తి మనకు ఉన్నదా? లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్ జట్టు అనేది లిస్ట్లో లేనటువంటి ఒక జట్టు. లిస్ట్లో లేనటువంటి ఒక జట్టు కావ్యమారన్ ఉంది. కావ్యమారన్ జాతకంలో దోషాలున్నన్ని రోజులు హైదరాబాద్ సన్ రైజర్స్ డిజాస్టర్ అయింది. ఇవాళ కావ్యమారన్ జాతకంలో కొద్దిగా యోగం ఉంది. ఆమె జాతకంలో ప్రజెంట్ మంచి యోగం ఉంది కాబట్టి ఇప్పుడు ఆమెది అప్పర్ హ్యాండ్ అయింది. సో మిథున రాశి జాతకానికి సంబంధించి కొద్దిగా ఫెచ్చింగ్ స్టార్ట్ అయింది. సో దానికి తగ్గట్టే ఇవాళ టీం కూడా సంయుక్తంగా ఆడుతున్నది, మంచి పేరు వచ్చింది. సో మంచి మంచి టీంల మీద గెలుస్తుంది. సో అభిషేక్ శర్మ అనేటువంటి వ్యక్తి 15 బాళ్ళు 16 బాళ్ళలోనే హాఫ్ సెంచరీ కొడుతున్నాడు హైదరాబాద్ సన్ రైజర్స్కు. అతన్ని ఆపే శక్తి ఏమని కనుందా? స్టేడియంలోకి బ్యాట్ తీసుకొని దిగిన తర్వాత అతన్ని ఆపే శక్తి, ఆ బ్యాట్స్మెన్ విజృంభించకుండా, ఆ బ్యాట్స్మెన్కు పేరు రాకుండా ఐపీఎల్లో ఆపే శక్తి ఎవరికైనా ఉందా? ఎంత పెద్ద తోపైనా సరే, భారతదేశంలో ఎంత పెద్ద తోపైనా సరే, చక్రం తిప్పగలిగిన తోపైనా సరే, ఒక్కసారి స్టేడియంలోకి వెళ్ళిపోయిన తర్వాత సిక్స్లు కొడుతుంటే నోరెళ్ళబెట్టి చూడడమే తప్ప. సో ఇక్కడ కూడా గదే. జ్యోతిష్యము అనేటువంటిది ఒక శాస్త్రము. ఈ శాస్త్రం ద్వారా జరగబోయేటువంటి విషయాలను సమాజానికి తెలియపరుస్తూ, జ్యోతిష్యాన్ని పెంపొందిస్తూ, జ్యోతిష్యం పట్ల నమ్మకాన్ని తీసుకొస్తూ, ఎట్ ది సేమ్ టైం నా పిఆర్ను పెంచుకునేటువంటి ప్రక్రియలో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా. సో ఇక్కడ వేణుస్వామి చెప్పిండు అంటే వేణుస్వామి రోల్ చేయడం వల్లనో, మీమ్స్ క్రియేట్ చేయడం వల్లనో, వేణుస్వామిని టార్గెట్ చేయడం వల్లనో జరగబోయేటువంటి ఫలితాలు, వచ్చేటువంటి ఫలితాలు అయితే ఆగిపోవుగా. ఖచ్చితంగా జరగాల్సినవి జరిగి తీరుతాయి కదా. సో దాన్ని అయితే ఎవరు ఆపలేరు కదా. మరి ఆపనప్పుడు ఈ వ్యర్థమైనటువంటి ఈ ట్రోలింగ్ ఎందుకు? నిన్ను నన్ను టార్గెట్ చేసి లాభం ఏముంది? మహా అంటే జూన్ 4 కదా. జూన్ 5వ తేదీ నుండి మళ్ళీ నార్మలే కదా. మళ్ళీ 4.5 ఏళ్ళ దాకా మళ్ళీ ఎవరి పని వాందే కదా. అదే వచ్చింది సమస్య. ఇప్పుడు ప్రతిసారి ఎలక్షన్ల ముందర నాకు ఈ రామాయణం అలవాటే కదా. చలికాలం కాగానే ఎండాకాలం, ఎండాకాలం తర్వాత వానాకాలం ఎట్లా వస్తుందో ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు ఇదే రామాయణం. 2017, 18, 19లా ఇదే టార్గెట్ నన్ను, 2024లా ఇదే టార్గెట్ నన్ను. ఏం చేస్తారు? ఏం ప్రూవ్ చేసుకోవాలి? పోనీ జరిగినవి తీసుకొచ్చి నన్ను ఏమన్నా, నాకేమైనా కిరీటం పెట్టిర్రా, లేకపోతే నాకేమన్నా పదవులు ఇచ్చిర్రా, లేకపోతే నాకేమన్నా కిరీటాలు పెట్టిర్రా, లేకపోతే డబ్బులు ఇచ్చిండ్రా, లేకపోతే ఏమన్నా ఏమంటారు వాటిని బిరుదులు ఇచ్చిర్రా? ఒక్కటి జరగకపోతే 100 మాట్లాడతారు. పోనీ నా జీవితంలో జరగకపోవడమే లేదు, అన్నీ జరిగినాయి. నేను చెప్పని వాటిని కూడా చెప్పినా అని ట్రోల్ మీరు ఏం సాధిస్తారు? ఏం సాధించరు.